నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్. 10 రోజుల్లో పెండింగ్ బిల్లులన్నీ చెల్లింపులు క్లియర్. ఆ తర్వాతే పీఆర్సీ ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు పెన్షనర్లకు సీఎం చంద్రబాబు సూపర్ గుడ్ న్యూస్. 10 రోజుల్లో పెండింగ్ బిల్లుల చెల్లింపులు, ఆపై పీఆర్సీ ప్రక్రియ. అశోక్ బాబు వెల్లడి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు అత్యంత ఆనందాన్ని, భరోసాను కల్పించే శుభవార్త ఇది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నారని, వారి సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ఉద్యోగ సంఘాల సమన్వయకర్త శ్రీ అశోక్ బాబు కొనియాడారు. రాబోయే 10 రోజుల్లో పెండింగ్లో ఉన్న బిల్లుల చెల్లింపు ప్రక్రియ ప్రారంభించి పాత బకాయిలన్నింటినీ పూర్తిగా చెల్లించిన తర్వాతే నూతన పీఆర్సీ ప్రక్రియను చేపడతామని ముఖ్యమంత్రి స్పష్టమైన హామీ ఇచ్చారని అశోక్ బాబు వెల్లడించారు. ఈ ప్రకటన ఉద్యోగ వర్గాల్లో నూతన ఉత్సాహాన్ని, ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని ఇనుమడింపజేసింది. ఇటీవల ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో జరిగిన కీలక సమావేశంలో అశోక్ బాబు ఈ ఆశాజనక వ్యాఖ్యలు చేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారంగా ప్రాధాన్యతా క్రమం, ఆర్థిక క్రమశిక్షణ, ఉద్యోగుల ప్రయోజనం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఏ బకాయిలు, సరెండర్ లీవ్, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, అలాగే సిపిఎస్ సంబంధిత బకాయిలు, ఇతర పెండింగ్ బిల్లుల వంటి అన్ని పాత బకాయిలను పూర్తిగా చెల్లించడానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. ఈ బకాయిలన్నీ క్లియర్ అయిన తర్వాతే నూతన పీఆర్సీ ప్రక్రియ ప్రారంభిస్తామని సీఎం స్పష్టం చేశారు. పాత, కొత్త చెల్లింపులు ఒకేసారి ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బందికరంగా మారకూడదనే ఆచరణాత్మక దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రెండవది, పీఆర్సీ ఏర్పాటుపై సుదీర్ఘ చర్చ. సీఎం స్పష్టమైన వైఖరి. ప్రభుత్వ ఉద్యోగుల చిరకాల డిమాండ్ అయినటువంటి పీఆర్సీ ఏర్పాటుపై తాను ముఖ్యమంత్రి చంద్రబాబుతో సుదీర్ఘంగా చర్చించినట్టుగా అశోక్ బాబు వెల్లడించారు. పీఆర్సీ కమిషన్ వేయడం వల్ల ప్రభుత్వానికి తక్షణమే వచ్చే ఆర్థిక నష్టం లేదు. అది కేవలం సిఫార్సులు మాత్రమే చేస్తుంది. అయితే ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగులకు రావాల్సిన కోట్లాది రూపాయల పాత బకాయిలను చెల్లించడమే మన మొదటి కర్తవ్యం. ఆ బకాయిలన్నింటినీ చెల్లించిన తర్వాత ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కొత్త పీఆర్సీ ప్రక్రియను ప్రారంభిద్దాం. లేకపోతే పాత బకాయిల చెల్లింపు, కొత్త పీఆర్సీ సిఫార్సుల అమలు ఒకేసారి ప్రభుత్వానికి మోయలేని భారంగా పరిణమిస్తాయి అని చంద్రబాబు స్పష్టంగా తనతో చెప్పారని, అయితే ఉద్యోగ సంఘాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చెప్పారని అశోక్ బాబు గారు వివరించారు. ఇక మూడో అంశం, కాలపరిమితి. 10 రోజుల్లో నిర్ణయం, దశల వారీ చెల్లింపులు. ఈ అంశంపై వారం 10 రోజుల్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి ఒక పక్కా కార్యాచరణ ప్రణాళికతో తుది నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. అనంతరం దశల వారీగా పాత బకాయిల చెల్లింపు ప్రక్రియను వెంటనే ప్రారంభించి వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని సీఎం భరోసా ఇచ్చినట్టు తెలిపారు. ఈ బకాయిలన్నీ తీర్చిన వెంటనే ఎలాంటి జాప్యం లేకుండా పీఆర్సీ ప్రక్రియను వేగవంతం చేసి ఉద్యోగులకు న్యాయం చేస్తామని సీఎం హామీ ఇచ్చారన్నారు. గతానుభవాలు. గతంలో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఉద్యోగులకు సంబంధించి అనేక బకాయిలను సకాలంలో చెల్లించి వారి సంక్షేమానికి పెద్దపీట వేశారని అశోక్ బాబు గుర్తు చేశారు. ఆనాడు దాదాపు 1000 కోట్లు, ఇటీవల 7-8 వేల కోట్ల వరకు ఉద్యోగులకు వివిధ రూపాల్లో పెండింగ్ బకాయిల చెల్లింపులు, ముఖ్యంగా సిపిఎస్, జీపీఎఫ్ వంటి క్లిష్టమైన పెండింగ్ బిల్లులను కూడా జీరో బ్యాలెన్స్ క్లియర్ చేయడం, వాటిని పూర్తిగా క్లియర్ చేయడం ఇదే మొదటిసారనే చెప్పచ్చు. ఇది చంద్రబాబు గారి ప్రభుత్వ చిత్తశుద్ధికి, ఉద్యోగుల పట్ల ఆయనకున్న నిబద్ధతకు నిదర్శనం అని అశోక్ బాబు నొక్కి చెప్పారు. ఇదే విధంగా మిగిలిన అన్ని పెండింగ్ బిల్లులను కూడా చెల్లించి
అతి త్వరలోనే పీఆర్సీ ప్రక్రియను చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా హామీ ఇచ్చారు అని కూడా ఈ సందర్భంగా అశోక్ బాబు గారు వెల్లడించారు. ఉద్యోగ సంఘాల హర్షాతిరేకాలు. ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల అశోక్ బాబు వెల్లడించిన వివరాలపై ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు, పెన్షనర్లు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుంటూనే ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే దిశగా సీఎం తీసుకుంటున్న ఈ చర్యలు ప్రశంసనీయమని, ఇది ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య సత్సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ సాధ్యమవుతుందని, అదే సమయంలో ఉద్యోగులకు వారి హక్కులు సకాలంలో దక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పాత బకాయిల చెల్లింపు తర్వాతే పీఆర్సీ ప్రక్రియ చేపట్టాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సూపర్ గుడ్ న్యూస్కి ఇలాంటి నిర్ణయం ప్రభుత్వానికి ఉద్యోగుల సంక్షేమం పట్ల ఉన్న అంకిత భావాన్ని, వారి సమస్యల పరిష్కారం పట్ల ఉన్న చిత్తశుద్ధిని ప్రస్ఫుటం చేస్తోంది. ఈ హామీలు నిర్దిష్ట కాల పరిమితిలో కార్యరూపం దాల్చి లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్ల జీవితాల్లో వెలుగులు నింపుతాయని, వారికి ఆర్థికంగా, మానసికంగా ఉపశమనం కలిగిస్తాయని అయితే ఆశిద్దాం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడి ఆచరణ ప్రారంభం అవుతుందని ఉద్యోగ వర్గాలు దృఢమైన విశ్వాసంతో అయితే ఎదురు చూస్తూ ఉన్నాయి. సో మరి ఈ విధంగా పెండింగ్ బిల్లు కూడా ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ జీరో బ్యాలెన్స్ అంటే ఏవి పెండింగ్ లేకుండా క్లియర్ చేయాలని అయితే కూటమి ప్రభుత్వము యోచిస్తోందని అయితే అర్థమవుతోంది. సో మరొక 10 రోజుల్లో పెండింగ్ బిల్లుకు సంబంధించి సమగ్ర నివేదిక వెలువడే అవకాశం అయితే ఉంది, రోడ్ మ్యాప్ లాగా. అలాగే దాని తర్వాత పీఆర్సీకి సంబంధించి మనకు నివేదిక తెప్పించుకొని వెంటనే అమలు చేసే అవకాశం కూడా ఉంది. దీనిపై ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే మన ఛానల్లో అయితే అప్డేట్ అయితే ఇస్తాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.